మరికొద్ది గంటల్లోనే మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ని పునః ప్రారంభించుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మరికొద్ది గంటల్లోనే మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ని పునః ప్రారంభించుకోబోతున్నాం. రెనోవేషన్ వర్క్స్ మొత్తం 100% మొత్తం పూర్తయ్యాయి. ఎక్కడ పెండింగ్ వర్క్స్ అనేది లేదు. మనం యాజ్ సూన్ సమ్ అవర్స్లోనే మరికొద్ది గంటల్లోనే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ప్రారంభోత్సవం కాబోతుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్లోకి వెల్కమ్ చెప్పడానికి ఏర్పరిచినటువంటి వెల్కమ్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇదే వీటి పనులు పూర్తి రావడానికి వస్తున్నాయి. కరీంనగర్ రైల్వే స్టేషన్ అని నేమ్ బోర్డు రాబోతుంది ఈ ఆర్చ్ పైన. ఇది మనకు వెల్కమ్ సైన్ బోర్డుగా ఉంటుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ వచ్చే ప్రయాణికులందరికీ ఇది వెల్కమ్ బోర్డు. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎన్నో ఏళ్ళుగా గత 24 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి పాత రైల్వే స్టేషన్ని ఏమాత్రం కూల్చకుండా దాని పక్కనే కొత్త స్టేషన్ బిల్డింగ్ని నిర్మించి మరికొద్ది గంటల్లోనే మనం ఈ రైల్వే స్టేషన్ పునఃప్రారంభించుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మరికొద్ది గంటల్లోనే సమ్ అవర్స్లోనే మనం మన కరీంనగర్ రైల్వే స్టేషన్ని ప్రారంభించుకోబోతున్నాం. వాటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నటువంటిది ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు నిర్మిస్తున్నటువంటి ఎకో ఫ్రెండ్లీ పార్క్ పనులు కూడా పూర్తి అయిపోయాయి. పూర్తి స్థాయిలో మనకి ఈ పార్క్ అనేది అందుబాటులోకి వచ్చింది. మీరు నా లాస్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, అక్కడ వర్క్స్ అనేది ఇంకంప్లీట్గా ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఈరోజు యాజ్ ఆఫ్ నౌ ఈరోజు వరకు పూర్తి అయిపోయింది ఈ వర్క్స్, ఈ ఎకో ఫ్రెండ్లీ పార్క్ వర్క్స్ అనేది. ఇప్పుడు నేను స్టేషన్ లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. కొత్త స్టేషన్ బిల్డింగ్లో మీరు చూసినటువంటిది ఇదే ఫ్రెండ్స్. ఈ నేమ్ బోర్డ్ అనేది పనిచేస్తుంది, సైన్ బోర్డ్ ఇది. ఇక్కడనే మనం ట్రైన్ టైమింగ్స్ కానివ్వండి, ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అనేది, ట్రైన్ నెంబర్, ట్రైన్ నేమ్ అనేది అన్నీ మనం ఇక్కడనే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈరోజు ఓపెన్ చేశారు. ఇది డిస్ప్లే కనబడుతుంది ఫ్రెండ్స్. అన్ని ట్రైన్స్ మన కరీంనగర్ స్టేషన్లో హాల్టింగ్ ఉన్నటువంటి ట్రైన్స్ మరియు కరీంనగర్ మీదుగా బయలుదేరుతున్న ట్రైన్స్ నేమ్స్ అన్నీ ఇక్కడే మనం చూసుకోవాల్సి ఉంటుంది విత్ ట్రైన్ టైమింగ్తో సహా. అండ్ ఆల్సో ప్లాట్ఫామ్స్, ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదే వెయిటింగ్ హాల్. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో మనం వెయిట్ చేయాల్సింది ఇక్కడే. ఈ సీటింగ్ కూడా మొత్తం మార్చారు. ఇంతకుముందు మన లాస్ట్ వీడియో చూసినప్పుడు ఇటువైపు వేసిన చైర్స్ అన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ డిస్ప్లే బోర్డు ముందుగా ఈ చైర్స్ అన్నీ వేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసినటువంటి నేమ్ బోర్డ్ నెంబర్ 1 ఇది స్లైడ్ బోర్డ్. ఇది కూడా మన ట్రైన్ టైమింగ్స్ తెలిపడానికి ఏర్పరిచినటువంటి బోర్డు ఇది. ఇలాంటి డిస్ప్లే బోర్డ్స్ మనకి కొత్త స్టేషన్ బిల్డింగ్లో 4 పక్కల ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అటుపైపు కూడా మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది మన స్టేషన్ బిల్డింగ్. ఇది మన టికెట్ బుకింగ్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మన ఎంట్రన్స్. ఇది ఎంట్రీ, ఇలాగే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది మనది ఎగ్జిట్, ప్లాట్ఫామ్ మీద 1 మీదకి వెళ్ళడానికి. అలాగే ఇప్పుడు సైన్ బోర్డ్ చూస్తున్నారు కదా, మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ మొత్తం వస్తువుల లిస్ట్ ఇక్కడే ఉంటుంది. దీన్ని చూసుకొని మనం స్టేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారా, ఇది ఈ వెయిటింగ్ హాల్ ఉన్నటువంటి స్లైడర్ నెంబర్ 2 ఇది కూడా మనకి డిస్ప్లే బోర్డు. ఇది కూడా మనకి ట్రైన్ టైమింగ్స్ తెలుపుతుంది. ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తున్నది, ట్రైన్ టైమింగ్స్తో సహా. ఇవన్నీ కూడా ఇంతకుముందు సీల్ వేసి ఉండేవి ఫ్రెండ్స్. ఈరోజే, రేపు మన ప్రారంభోత్సవం ఉంది కాబట్టి, మన కరీంనగర్ రైల్వే స్టేషన్ది ఇనాగ్రేషన్ సెరమనీ ఉంది కాబట్టి ఈరోజు వీటన్నిటిని ఓపెన్ చేసి రన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం స్టేషన్ లోపల ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉందో, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఫుల్లీ మొత్తం నీట్గా వర్క్స్ మొత్తం ఫినిష్ అయిపోయాయి విత్ ఫ్లోరింగ్ అండ్ టైల్స్ వర్క్స్తో సహా. ప్లాట్ఫామ్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇంతకుముందు ఇలా లేదు, పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఇంకా వర్క్స్ అనేది చాలా వరకు పెండింగ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన 100/100 వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి మీరు చూసినటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కరీంనగర్ రైల్వే స్టేషన్. సైన్ బోర్డ్స్ కూడా అన్నీ వెలుగుతున్నాయి లైట్ వెలుగులో. చాలా ఎంత బాగుంది చూస్తున్నారా, కలకలలాడుతున్న మన కరీంనగర్ రైల్వే స్టేషన్. ఈ బోర్డ్స్ అన్నీ వర్కింగ్. ఇవన్నీ కూడా మన ఇటీవల రీసెంట్లీ అమర్చారు మొత్తం కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఈ చివరి నుంచి ఆ చివరి తీసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే మన పాత టికెట్ బుకింగ్ కౌంటర్. ఇది ఈ రోజుతో దీని సర్వీస్ అయిపోయింది ఫ్రెండ్స్. 24 years సర్వీస్ ఇచ్చింది మనకి. ఇక్కడనే నేను కానివ్వండి, మీరు కానివ్వండి, చాలాసార్లు మనమందరం టికెట్ తీసుకునేది ఇక్కడే. ఇక్కడ నుంచి ఈ టికెట్ బుకింగ్ కౌంటర్ అనేది పనిచేయదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ పాత స్టేషన్ బిల్డింగ్ యొక్క టికెట్ బుకింగ్ కౌంటర్ లాస్ట్ 24 years నుంచి మనకి సర్వీస్ ఇచ్చింది. మనకి ఇదే టికెట్ కౌంటర్ చాలా బాగా ఇస్తుంది ఫ్రెండ్స్. చూస్తుంటే ఎలా చూస్తుంటే మాత్రం
కానీ ఒకవైపు దీన్ని చూస్తే ఇలా బాధేస్తుంది, మరోవైపు కొత్త స్టేషన్ బిల్డింగ్ ఉన్నటువంటి ఈ బుకింగ్ కౌంటర్ని చూస్తే చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే 24 years తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ వర్క్స్. ఇది పాత ఎంట్రన్స్, ఇది మొత్తం క్లోజ్ చేసారు చూస్తున్నారు కదా. మన పాత ఎంట్రన్స్, ఇటు నుంచి మనం వచ్చి టికెట్ తీసుకునే వాళ్ళం. ఇటు నుంచి ఈ స్టెప్స్ ఎక్కి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వెళ్ళేవాళ్ళం. అందరికీ గుర్తుండే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగే మనం 24 years నుంచి ఇలాగే టికెట్ తీసుకొని ఇలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చి మనందరం ట్రైన్ ఎక్కేవాళ్ళం. ఇక ముందు ఇది అనేది పనిచేయదు, ఈ పాత బుకింగ్ కౌంటర్ అనేది పనిచేయదు. ఇప్పటి నుంచి మనం కొత్త స్టేషన్ బిల్డింగ్ ఉన్నటువంటి కొత్త టికెట్ బుకింగ్ కౌంటర్లో టికెట్ తీసుకొని కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన పాత స్టేషన్ బిల్డింగ్ నుంచి అటు చివరి వైపు మొత్తం బాక్స్ ఎంతవరకు వచ్చా చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ డిస్ప్లే బోర్డు కూడా ఇందులో మనకి ట్రైన్ నేము, ట్రైన్ నెంబర్, ట్రైన్ టైము, ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అది కూడా డిస్ప్లే చేయడానికి ఏర్పరిచిన బోర్డు, ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఆల్మోస్ట్ డన్ వర్క్స్, అయితే ఎలాంటి వర్క్స్ కూడా పెండింగ్ లేవు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఇంక్లూడింగ్ సైన్ బోర్డ్స్ కూడా ఆల్ సైన్ బోర్డ్స్ వర్కింగ్ ప్రాపర్లీ. చూస్తున్నారు కదా, ఇది కొత్తగా ఏర్పరిచినటువంటి ఫ్యాన్స్ ఫ్రెండ్స్. ప్యాసింజర్స్కి ఎలాంటి అవసరాలు లేకుండా ఏర్పరిచినటువంటి ఫ్యాన్స్ ఇవే. చూస్తున్నారు కదా, ఫ్యాన్స్ కూడా అన్నీ వర్కింగ్, అన్నీ. ఇంతకుముందు ఇవి లేవు. మన లాస్ట్ వీడియో చూడండి ఒకసారి. ఫ్యాన్స్ అప్పుడు ఇంక ఏర్పాటు చేయలేదు, ఇప్పుడు మొత్తం బిగించి ఉన్నాయి ఫ్యాన్స్, అండ్ దే ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇప్పుడు నేను ఈ ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఈ ఓల్డ్ స్టేషన్ బిల్డింగ్ నుంచి అటు చివరి వరకు నేమ్ బోర్డు వరకు తీసుకొని చూపిస్తాను. మీరు చూస్తున్నట్టు రూప్ టాప్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి పెండింగ్, ఎలాంటి పెండింగ్, ఇటు ఫ్లోరింగ్ వర్క్ తీసుకోండి, ఇటు రూప్ టాప్ వర్క్ తీసుకోండి, ఇటు టైల్స్ వర్క్స్ అయితే ప్లాట్ఫామ్ ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయో ఏ వర్క్ తీసుకోండి. అలాగే కాంపౌండ్ వాల్, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 చుట్టూరా వచ్చినటువంటి కాంపౌండ్ వాల్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి పెండింగ్ వర్క్స్ అనేది ఎలాంటి వర్క్స్ కూడా లేవు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన మీరు చూసినటువంటి రూప్ టాప్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఫ్యాన్స్ కూడా కొత్తగా అమర్చారు, సైన్ బోర్డ్స్ కూడా మొత్తం అమర్చే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పెండింగ్ వర్క్ అనేది ఎలాంటివి లేదు. మీకు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇటు చివరికి తీసుకొని చూపిస్తాను. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయి కూడా మీకు తీసుకొని చూపిస్తాను. ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద కూడా ఎలాంటి వర్క్స్ కూడా పెండింగ్ లేవు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 క్లీన్గా కడిగేసి నీట్గా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కూడా నీట్గా కడిగేసి క్లీన్గా ఉంచారు. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 3 కూడా నీట్గా కడిగి క్లీన్గా ఉంచారు. ఎక్కడ వర్క్స్ మనకి ఎలాంటి వర్క్స్ కూడా పెండింగ్ లేవు. విత్ ఫుల్ ఆఫ్ ఎలక్ట్రికేషన్ వర్క్స్తో సహా కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది పూర్తి స్థాయిలో వర్క్స్ కంప్లీట్ చేసుకొని మనందరికీ అందుబాటులోకి వచ్చింది. రేపు మార్నింగే మరికొద్ది గంటల్లోనే ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ని మనం ప్రారంభించుకోబోతున్నాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఈ మూమెంట్, ఈ నగరం సెరమనీ దగ్గరికి వస్తున్నటువంటి ఈ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన కరీంనగర్ స్టేషన్ వర్క్స్ ప్రారంభమైంది 2023 ఆగస్టులో ప్రారంభమైంది ఫ్రెండ్స్. రెనోవేషన్ వర్క్స్ అనేది మొత్తం 26 crores 26 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు అనేటివి ప్రారంభమయ్యాయి. 2023 ఆగస్టులో ప్రారంభమయ్యాయి. దాదాపు 2 years పట్టింది కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇలా మారడానికి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రెనోవేషన్ వర్క్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్ చాలా స్పేసియస్గా ఉంది ఫ్రెండ్స్. ఇటు టికెట్ బుకింగ్ కౌంటర్ తీసుకోండి, అట్ ద సేమ్ టైం స్టేషన్ బిల్డింగ్ తీసుకోండి. చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది. పాత స్టేషన్ బిల్డింగ్ మనకి చాలా కంజెస్టెడ్గా ఉండేది, అది ఎక్కువ రద్దీని తట్టుకునేది కాదు. కానీ ఇప్పుడు నిర్మించినటువంటి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ని నెక్స్ట్ వచ్చే 50 years ఎంత రద్దీనైనా తట్టుకునే విధంగా మన కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ని నిర్మించారు. ఇలా చూస్తున్నటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్తగా సరికొత్తగా మారిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నేమ్ బోర్డ్ ఏదైతే ఉందో కరీంనగర్ రైల్వే స్టేషన్, మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఈ చివరికి వచ్చాం మనం. ఇది ఎండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ వరకే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది ఉంది. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎక్కడ కూడా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఎలాంటి వర్క్స్ కూడా పెండింగ్ లేదు, ఇంక్లూడింగ్ నేమ్ బోర్డ్తో సహా, కరీంనగర్ రైల్వే స్టేషన్ నేమ్ బోర్డ్తో సహా. ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి, నేను లాస్ట్ వీడియో చూసినప్పుడు ఏవైతే వర్క్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయో అవి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మొత్తం పూర్తి చేసుకుంది. వర్క్స్ ఎలాంటి వర్క్స్ కూడా పెండింగ్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఈ టైల్స్ వర్క్స్ ఇది పాత టైల్స్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన మాత్రమే కొత్త టైల్స్ వేశారు. ఇప్పుడు చూసినటువంటి ఇదంతా 2001లో వేసినటువంటి టైల్స్ వర్క్సే. దీన్ని ఎలాంటి మాడిఫై అనేది చేయలేదు. ఇక్కడ యాజ్ యూజువల్ దీన్ని అలాగే ఉంచారు. దీన్ని ఈ నేమ్ బోర్డు చూస్తున్నారు కదా, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ జరుగుతున్నటువంటి కాంపౌండ్ వాల్ వర్క్స్ కూడా ఇంతవరకు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇది
ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఇటు చివరకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి అటు చివరి వరకు మొత్తం కాంపౌండ్ వాల్ వర్క్స్ అనేది ఎక్కడ కూడా మనకి పెండింగ్ లేదు. ఈ కాంపౌండ్ వాల్ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయి మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు ఇలా లేదు, కానీ వర్క్స్ మొత్తం ఇటీవలే మొత్తం పూర్తి అయిపోయి రీసెంట్లీగా వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి మిమ్మల్ని తీసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి. నేను ఇప్పుడు ట్రాక్ క్రాస్ చేస్తున్నాను, రైల్వే ట్రాక్. ఇక్కడ చూస్తున్నారా వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వెళ్ళడానికి నిర్మిస్తున్నటువంటి వే ఇది. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వెళ్తున్నాను, అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 3 కూడా మీకు చూపిస్తాను. ఇటు సైడ్ వెళ్తే మనం నిజామాబాద్ వెళ్తాం, మనం ఇటు సైడ్ వెళ్తే మనం తిరుపతి వైపు వెళ్తాం. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఈ ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ట్రాక్ నుంచి రావడానికి నిర్మిస్తున్నటువంటి ఈ ప్యాచ్ వర్క్స్ కొద్దిగా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాను ఫ్రెండ్స్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నాను. చూస్తున్నాను ఈ టైల్స్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఎలాంటి వర్క్స్ కూడా మనకి పెండింగ్ లేదు. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్, మొత్తం 4 లాంగ్వేజెస్లో ఉంది కరీంనగర్ రైల్వే స్టేషన్ నేమ్ అనేది. ఇప్పుడు టైల్స్ చూస్తున్నారా, ఇప్పుడు మీరు చూసినది ఇది 3rd ప్లాట్ఫామ్. ఇది ఇప్పుడు నేను ఉన్నది 2nd ప్లాట్ఫామ్ పైన. ఇక్కడ టైల్స్ వర్క్స్ అనేది ఎలాంటి వర్క్స్ కూడా మనకి పెండింగ్ లేవు. ఇప్పుడు మీకు నేను ఇటు చివరి నుంచి అటు చివర ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అటు చివర ఉందో అక్కడ వరకు తీసుకొని చూపిస్తాను. చూసినారుగా మొత్తం నీట్గా కడిగేసి ఉంది. ఎక్కడ కూడా మనకి ఇంత స్క్రాప్ చూద్దామన్నా కూడా ఇంత డస్ట్ అనేది లేదు. అంత నీట్గా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతుంది కూడా. చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఇది 3rd ప్లాట్ఫామ్. ఇది దానికి సంబంధించినటువంటి లూప్ లైన్. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లో 3rd ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ రావాలంటే ఈ లూప్ లైన్ మీదగానే రావాల్సి ఉంటుంది. ఈ 3rd ప్లాట్ఫామ్ మీద మనకి ఈ టైల్స్ ఫినిషింగ్ వర్క్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి, అలాగే టైల్స్ వర్క్స్ ఏదైతే ప్లాట్ఫామ్ ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా మొత్తం ఫినిష్ అయిపోయాయి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మధ్యలో నడుస్తున్నాం చూడండి, 2 వైపులా కవర్ అవుతుంది. ఎలాంటి పెండింగ్ వర్క్స్ లేవు, మొత్తం నీట్గా అడిగేస్తారు. మొత్తం చూస్తున్నారు మొత్తం క్లీన్ మొత్తం చేస్తారు, మొత్తం 2 వైపు క్లీన్ చేస్తారు మొత్తం. ఈరోజు అయినా వాటర్ స్టార్ట్ అయినా లేదా చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఏం రావట్లేదు. నో వాటర్, నో వాటర్ యాజ్ యూజువల్ ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాప్స్లో ఉంచి వాటర్ ఇంకా రావడం లేదు. ఈ లైట్స్ కూడా ఇటు ఆన్ కాలేదు. టైల్స్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి చూస్తున్నారు అది మొత్తం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 వరకు చూద్దాం. ఇటువైపు కంప్లీట్ అయిపోయింది.
ఇక్కడ చూడండి అసలైన కరీంనగర్ రైల్వే స్టేషన్. మొత్తం రైడ్స్ పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ వస్తున్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు. ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ వస్తున్నాయి వాటర్. మొత్తం నీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మొత్తం నీట్గా కడిగేసింది. ఇటుపక్క కూడా చూడండి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 కూడా మొత్తం నీట్గా కడిగేసి పెట్టారు. మొత్తం చూస్తున్నారా, క్లీనింగ్ వర్క్స్ అనేది ఆల్రెడీ జరుగుతున్నాయి. ఒక పక్క వర్షం, మరొక పక్క క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఒక దగ్గర వస్తున్నా, ఒక దగ్గర రావట్లేదు ఫ్రెండ్స్ వాటర్ మాత్రం. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇటు చివరికి వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ కొత్తగా ఏర్పడినటువంటి నేమ్ బోర్డు ఇది. ఇటు టైర్స్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఫినిషింగ్ వర్క్ చూస్తున్నారు కదా. ప్లాట్ఫామ్ ఎండ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 2nd అండ్ ఎండ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 3rd ప్లాట్ఫామ్ పైన ఉన్నది. 3rd ప్లాట్ఫామ్ పైన ఇక్కడ టైర్స్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి మనం ఇప్పుడు ఈ చివర ఉన్నాం. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఇక్కడ వర్క్స్ అనేది ఎలాంటి వర్క్స్ కూడా పెండింగ్ లేవు. అన్ని వర్క్స్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఎలాంటి చేంజెస్ లేవు. ఇక్కడ యాజ్ యూజువల్ 2001లో అయితే ఎలాగ ఉందో దాని రిలేషన్ ఇప్పుడు అలాగే ఉంది. ఇటువైపు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాం ఇప్పుడు మనం. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఈ పక్క. మేము మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పై మొత్తం చూపిస్తాను నేను. ఇటువంటి మొత్తం క్లీనింగ్ అయిపోయింది. మొత్తం క్లీనింగ్ మొత్తం చేశారు మొత్తం.
ఇది పాత రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి కొత్త రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కొత్త రైల్వే స్టేషన్ ఇది. అటువైపు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పాత రైల్వే స్టేషన్ అది. ఇది వచ్చేసి కొత్త రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఏర్పరిచినటువంటి లిఫ్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ఎలివేటర్ నెంబర్ 1. మరి కొద్ది గంటల్లో ఇది పనిచేయబోతుంది. ఇంకా ఇది ప్రారంభం కాలేదు. ఇప్పుడు నేను మీకు ఎలివేటర్ నెంబర్ 2 అండ్ ఎస్కేట్ నెంబర్ 1, ఎస్కేట్ నెంబర్ 2 ఇవి రెండు కూడా నేను చూపిస్తాను. ఈ వర్క్స్ మొత్తం ఎప్పుడో కంప్లీట్ అయిపోయి జస్ట్ మనం పవర్ ఆన్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇనాగరేట్ డే మరి కొద్ది గంటలోనే ఉంది కాబట్టి ఇవి రెండు కూడా పనిచేస్తాయి. మీకు నేను చూపిస్తాను. రేపు అప్డేట్ వీడియోలో కూడా మళ్ళీ మీకు ఇవి రెండు చూపిస్తాను, వర్కింగ్ వీడియోస్ కూడా. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఈ ఎస్కేటర్ ద్వారా నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పై నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి ఈ ఎస్కేటర్ ద్వారా వెళ్ళవచ్చు. ఇప్పుడు నేను ఎస్కేటర్ మీదుగా ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వెళ్ళి మీకు నేను చూపిస్తాను అక్కడ ఎలా ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన లైట్స్ మొత్తం ఆన్ చేస్తారు. ఇది లిఫ్ట్ నెంబర్ 1 టాప్ వ్యూ ఫ్రెండ్స్. మీరు చూసినటువంటి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి లిఫ్ట్ నెంబర్ 1 ఇది టాప్ వ్యూ. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇది ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరి కొరకు ఏర్పరిచినటువంటి లిఫ్ట్ నెంబర్ 1 ఇదే. ఇక్కడ మనకి ర్యాంప్ వే కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టైలర్ వే ద్వారా మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పై నుంచి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇలాగే రావాల్సి ఉంటుంది. ఇది ర్యాంప్ వే. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ర్యాంప్ వే ఇదే. ఇక్కడ నుంచి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వెళ్ళవచ్చు. ఇలాగ స్ట్రైట్గా వస్తే మనకి లిఫ్ట్ నెంబర్ 2 ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఏర్పడేశారో అక్కడ మీకు తీసుకొని చూపిస్తాను. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఏర్పరిచినటువంటి బోర్డ్స్ ఇవే. ఇక్కడ సైన్ బోర్డ్ చూస్తున్నారా ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్స్ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ ఇండికేషన్ బోర్డ్స్ ఇవే. అలాగే ట్రైన్ టైమింగ్స్, ట్రైన్స్ ఎప్పుడు వస్తుంది అనేది, అదే ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ట్రైన్ నెంబర్ అనేది మనం ఈ డిస్ప్లే బోర్డులో చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ డిస్ప్లే బోర్డ్స్ మరియు ట్రైన్ డిస్ప్లే బోర్డ్స్ కూడా మనకి ఇక్కడ ఏర్పడేశారు. ఇవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇంతకుముందు ఇలా లేవు, ఇవి మొత్తం సీల్ వేసి ఉన్నాయి. మన ఇనాగరల్ డే దగ్గరికి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఆన్ చేసే ఉంచారు. చూస్తున్నారా ఎంత మెరిసిపోతున్నాయో బోర్డ్స్ అన్నీ కూడా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఏర్పరిచినటువంటి లిఫ్ట్ నెంబర్ 2 ఇదే ఫ్రెండ్స్. ఎలివేటర్ నెంబర్ 2 ఇది.
ఇక్కడ నుంచి మనకి ఇది మరికొద్ది గంటలో పనిచేయనుంది. జస్ట్ పవర్ అనేది సరిపోతుంది. దీని వెనుక మనకి ఎస్కేట్ నెంబర్ 2 కూడా ఉంటుంది. ఇదే ర్యాంప్ ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పై నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి రావడానికి వీలుగా నిర్మించినటువంటి ర్యాంప్ ఇదే. అలాగే ఇక్కడ మనకి 2 ఎస్కలేటర్లు 2 ఎలివేటర్లు కూడా ఉన్నాయి మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఇందాక నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి ఎస్కలేటర్ ద్వారా నడుచుకుంటూ ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి వచ్చాను. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఇప్పుడు నేను ఎస్కలేటర్ నెంబర్ 2 ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఏర్పడేశారో దీని ద్వారా నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. మనకి జస్ట్ పవర్ అయితే సరిపోతుంది. మనకి రేపు ఇనాగరల్ సెరమనీ ఉంది కాబట్టి రేపటి నుంచి ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. అలాగే కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించకపోతున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్స్ అనేది సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ వన్స్ ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. ఖచ్చితంగా పెరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నిర్మించుకున్న కారణంగా ఇక్కడ నుంచి బయలుదేరే తిరుపతి ట్రైన్ ఇకపై వారానికి 7 రోజులు అంటే ప్రతిరోజు బయలుదేరే విధంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంత రద్దీ కూడా మన కరీంనగర్ స్టేషన్లో ఇక ముందు ఉండబోతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.